హలో ఫ్రెండ్స్, చైనాకు మనకన్నా 5 రెట్లు బలమైన జీడిపి ఎలా ఉందో మీకు తెలుసా? 1963లో చైనా జీడిపి కేవలం $50 బిలియన్, కానీ ఇండియాది $55 బిలియన్. కానీ 2010 వచ్చేసరికి సీన్ రివర్స్ అయింది. చైనాకి $6087 బిలియన్ ఉంటే ఇండియాకి మాత్రం $1670 బిలియన్ మాత్రమే ఉంది. ఎందుకు ఇంత తేడా ఉంది? ఈరోజు ఈ ప్రశ్నకి సమాధానం నేను చూపిస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. చైనాలో జీడిపి గ్రోత్ తెలుసుకునే ముందు 1950కి ముందు చైనాలో ఏం జరిగిందో మీరు తెలుసుకోవాలి. ముందుగా చైనా 1950కి ముందు చాలా క్రైసిస్ని ఫేస్ చేసింది. వాటిలో ముఖ్యంగా అంతర్యుద్ధం. 1927 నుంచి 1949 వరకు చైనాలో అంతర్యుద్ధం జరిగింది. అంటే చైనాలో రూలింగ్లో ఉన్న పీపుల్స్ పార్టీకి మరియు అపోజిషన్లో ఉన్న కమ్యూనిస్ట్ పార్టీకి. ఈ సుదీర్ఘ యుద్ధం వలన చైనా తన దగ్గర ఉన్న గోల్డ్ అండ్ సిల్వర్ మొత్తాన్ని నష్టపోయింది. అలాగే చైనా కరెన్సీ యొక్క విలువ పూర్తిగా పడిపోయింది. అప్పుడు కేవలం వస్తువు మార్పిడి పద్ధతి ద్వారానే చైనా యొక్క వ్యాపారాలు జరిగాయి. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కమ్యూనిస్ట్ పార్టీ గవర్నమెంట్ అప్పటి వరకు కోల్పోయింది మొత్తం సంపాదించడం కోసం ది సెంట్రల్ ఫినాన్స్ అండ్ ఎకానమీ కమిషన్ని స్థాపించింది. ఈ కమిషన్కి చీఫ్గా చాన్ యూ అండ్ బోయిబోని నియమించింది. అప్పట్లో పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా ఒక్కటి మాత్రమే కమర్షియల్ బ్యాంకుగా ఉంది. ఆ తర్వాత గవర్నమెంట్ పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా మాత్రమే ఫారిన్ కరెన్సీస్ మరియు ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ చేసేలా గవర్నమెంట్ రెగ్యులేటర్ పాస్ చేసింది. అప్పట్లో చైనా యొక్క 70% అగ్రికల్చర్ ల్యాండ్ కేవలం 6% ప్రజల దగ్గర మాత్రమే ఉంది. అప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ కొత్తగా ఇచ్చిన భూచట్ట ప్రకారం వారి దగ్గర ఉన్న భూమిని తీసుకొని దేశంలో ఉన్న 46% మంది ప్రజలకి పంపిణీ చేశారు. దానివలన 80% పీపుల్కి వారు ఆహారం అందించగలిగారు. అందరికీ ఆహారం అందుబాటులో ఉండడం వలన చైనా ర్యాపిడ్గా గ్రో అవడం మొదలుపెట్టింది. అలాగే ధరలు కూడా స్థిరంగా ఉన్నాయి. చైనా యొక్క కరెన్సీ కూడా స్ట్రాంగ్ అవ్వటం మొదలుపెట్టింది. కమ్యూనిస్ట్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలోని ద్రవ్యోల్బణాన్ని మరియు కరెన్సీ యొక్క విలువని అలాగే ఆకలి చావుల్ని మొత్తాన్ని ఇంప్రూవ్మెంట్ చేయడంలో విజయం సాధించని చెప్పవచ్చు. చైనాలో 78% మంది అగ్రికల్చర్ చేయటం వలన చైనాకి అగ్రికల్చర్ నుంచి చాలా లాభాలు రావటం మొదలుపెట్టింది. ఆ వచ్చిన లాభాలతో చైనా పరిశ్రమల మీద ఇన్వెస్ట్ చేయటం మొదలుపెట్టింది. అలాగే అక్కడ అధికంగా శ్రామిక శక్తి ఉండటం వలన అక్కడ పరిశ్రమలు ఈజీగా డెవలప్ అయ్యాయి. చైనాలోని మహిళలు అధికంగా పరిశ్రమలు మరియు అగ్రికల్చర్ చేయటం వల్ల అక్కడున్న మహిళలకి ప్రత్యేక గుర్తింపు వచ్చింది. 1996లో సిసిపి నాయకుడైన మావో కల్చరల్ రెవల్యూషన్ని స్థాపించాడు. ఈ రెవల్యూషన్లో రైతులకి డివిడెండ్ ఇవ్వటం మొదలుపెట్టారు. అలాగే కమ్యూనిస్ట్ పార్టీ యొక్క వ్యాప్తిని ఇది పెంచడం మొదలుపెట్టింది. ఇది ఇలా కొనసాగుతూ ఉండగా 1975 తర్వాత వ్యవసాయ రంగం మీద ఆదాయం భారీగా తగ్గడం మొదలుపెట్టింది. ఎందుకంటే ఫెర్టిలైజర్స్ కాస్ట్లు పెరగడం, ఎలక్ట్రిసిటీ తగ్గడం, అలాగే వాటర్ ప్రాబ్లమ్స్ రావడం వలన రైతులకి ఎన్నో ఇబ్బందులు వచ్చాయి. అందువలన దిగుబడి సరిగా రాక ఆదాయం లేక చాలా ఇబ్బంది పడ్డారు. 1979లో చైనా ఫారిన్ కంట్రీస్లో జాయింట్ వెంచర్స్ని మొదలుపెట్టింది. అప్పుడు ఫారిన్లో ఉన్న ప్రజలందరూ చైనా కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయడం మొదలుపెట్టారు. అలా ఇన్వెస్ట్ చేయడం వల్ల వీరు అధికంగా ఉత్పత్తిని పెంచి ఎక్కువ ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. అలా వచ్చిన ఆదాయంతో చైనా తన జియోగ్రాఫికల్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మరియు అలాగే తన ట్రాన్స్పోర్ట్ని బాగా డెవలప్ చేయడం మొదలుపెట్టింది. ఫారిన్ ఇన్వెస్టర్స్కి ట్యాక్స్ బెనిఫిట్స్ని కంట్రీ ప్రొవైడ్ చేసింది. అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీకి కావాల్సిన అన్నిటినీ చైనా డెవలప్ చేసింది. అలాగే అత్యధిక ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ పొందుతున్న వాటిలో చైనా సెకండ్ ప్లేస్లో ఉంది. తను ఎంతగా పొందుతుందంటే ఫారిన్ ఇన్వెస్టర్స్ యొక్క సంపద పాకిస్తాన్ జీడిపితో సమానంగా ఉండేది. ఫారిన్ ఇన్వెస్టర్స్ పుణ్యమా అని చైనా కంపెనీల యొక్క వాల్యూ మొత్తం అమాంతం పెరిగిపోయింది. అక్కడ ఉన్న అన్ని కంపెనీల్లో ఎంప్లాయ్మెంట్ అధికంగా ఉండటం వలన అక్కడ ట్యాక్స్ అధికంగా వసూలు అయ్యేది. అంత ట్యాక్స్ రావడం వలన చైనా ఎప్పుడు వెనక్కి తిరిగి చూసుకోలేదు. అలాగే అక్కడ శ్రామిక శక్తి అధికంగా ఉండటం వలన ఫారెన్లోని కంపెనీలన్నీ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ని మాత్రమే చైనాలో స్థాపించేవి. ఎందుకంటే చైనా నుంచి ప్రపంచం మొత్తానికి ట్రాన్స్పోర్టేషన్ చేసుకోవడానికి వెసులుబాటు ఉండడం వలన అన్ని దేశంలో ఉన్న కంపెనీస్ చైనాలో ఇన్వెస్ట్ చేయడం మొదలుపెట్టాయి. ఈ విధంగా చైనా తన జీడిపిని పెంచుకుంటూ వచ్చింది. దీనికి ముఖ్య కారణం ఒకే గవర్నమెంట్ ఉండటం, ఒకే పాలసీ ఉండటం. అలాగే వచ్చిన ప్రాఫిట్స్ మొత్తాన్ని పంచకుండా దేశం యొక్క జియోగ్రాఫికల్ మరియు ట్రాన్స్పోర్ట్ మరియు ప్రజల మీద ఇన్వెస్ట్ చేయడం వలన
ఇలా జీడిపి డ్రాస్టిక్గా పెరిగింది. చైనా గురించి దట్స్ ఇట్ గాయస్. బట్ మన దగ్గర కూడా దానికి తగ్గట్టే శ్రామిక శక్తి ఉంది, జియోగ్రఫికల్ బెనిఫిట్స్ ఉన్నాయి, ట్రాన్స్పోర్టేషన్ ఉంది. బట్ మన జీడిపి మాత్రం ఎందుకు అలా గ్రోత్ అవ్వలేదు. ఓకే ఫ్రెండ్స్, ఇండియా జీడిపి గురించి కూడా మీకు ఫుల్ వీడియో కావాలంటే ఈ వీడియోకి 1K లైక్స్ చేయండి. దట్స్ ఇట్ గాయస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.